సిద్దిపేట జిల్లా గజ్వేల్లో నిర్వహిస్తున్న రైతు గోస బీజేపీ భరోసా యాత్ర నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ రఘునందన్ రావు మాట్లాడుతూ రైతులు గోసపడుతున్నారు. ప్రతి గింజను కొనుగోలు చేయాలని బీజేపీ యంత్రాంగం వస్తుందని ధాన్యం కొనుగోలులో కదలిక వచ్చిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మెడలు వంచి ధాన్యం కొనుగోలు చేపిస్తామన్నారు. సీఎం రేవంత్ రెడ్డికి ఫ్యూచర్ సిటీ తప్ప రైతులు కనబడటం లేదన్నారు. అనంతరం ఈటెల రాజేందర్ మాట్లాడుతూ ప్రభుత్వంపై రైతులు శాపనార్థాలు పెడుతున్నారు. ఎప్పుడు లేని విధంగా రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ధాన్యం కొనుగోలు విషయంలో ప్రభుత్వం విఫలమైంది. ధాన్యం కొనుగోలు వెంటనే చేయాలని ప్రభుత్వం మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. అనంతరం కామారెడ్డి ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వం అలసత్వంతో ధాన్యం కొనుగోలు జరగటం లేదని, సీఎం 80% కొనుగోలు చేశామని చెప్పడం సీఎం చెప్పినవన్నీ అబద్ధాలన్నారు. 50% కూడా కొనుగోలు చేయలేదన్నారు. జూన్ 5 నుంచి 10 లోపు ధాన్యం కొనుగోలు చేసి గోదాములకు తరలించాలన్నారు. కేంద్రం డబ్బులు ఇస్తున్నా రాష్ట్రం ధాన్యం కొనుగోలులో ఫెయిల్ అయిందన్నారు. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం బాధ్యతతో కొనుగోలు చేయాలన్నారు. మహేశ్వర్ రెడ్డి కామెంట్స్ చేశారు. ధాన్యం కొనుగోలులో ప్రభుత్వం వైఫల్యం చెందిందని, 80% పూర్తి చేశామన్న సీఎం రేవంత్ రెడ్డి లెక్కలు చెప్పాలన్నారు. బీజేపీ కదిలితే ధాన్యం కొనుగోలు చేస్తామంటే బీజేపీ నాయకులం అన్ని గ్రామాలకు వస్తామన్నారు. రైతులను గోసపెట్టి రేవంత్ రెడ్డి గద్దె దింపే వరకు పోరాటం చేస్తామన్నారు. అనంతరం రామచంద్రరావు మాట్లాడుతూ బీజేపీ నాయకులు వస్తున్నారని ధాన్యం కొనుగోలు వేగం పెంచారు. రైతులు ఆధైర్యపడకండి, మీ వెంట బీజేపీ ఉంది. కేసీఆర్ ఎప్పుడూ రైతుల వద్దకు రాలేదు. రైతులకు బేడీలు వేసిన ఘనత కేసీఆర్దే అన్నారు. 50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని అబద్ధాలు చెప్పారన్నారు. మొత్తం ధాన్యం కొనుగోలు చేసే వరకు బీజేపీ రైతుల వెంట ఉంటుందని, ఇదిలా ఉంటే బీజేపీ అధిష్టానం ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు రైతు గోసను తీర్చేందుకు గజ్వేల్ మార్కెట్ యార్డుకు తరలిరాగా గజ్వేల్ నాయకత్వం మాత్రం మీ ధాన్యం కొనుగోలు సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించేందుకు నేతలు వస్తున్నారనే సమాచారం రైతులకు చేరవేయకపోవడం గమనార్హమన్నారు. పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి వికారాబాద్ జిల్లా కుల్కచర్ల వ్యవసాయ మార్కెట్ కమిటీని పరిశీలించిన తర్వాత మెదక్ పార్లమెంటు పరిధిలోని పాత సీఎం 10 ఏళ్లు పాలించిండని చెప్పినటువంటి చంద్రశేఖరరావు గారి నియోజకవర్గంలో రైతులు ఇంత గోసపడుతుంటే రైతునని చెప్పుకొని ఫామ్ హౌస్ నడిపిస్తున్నా అని చెప్పిన చంద్రశేఖరరావు గారు రైతు కష్టం చూసిండా అని తెలుసుకున్నందుకు ఈ రోజు భారతీయ జనతా పార్టీ నాయకులం అందరం కూడా ఈ మార్కెట్ కు వస్తామని 3 రోజుల కింద ప్రకటిస్తే నిన్న మధ్యాహ్నం నుంచి సిద్దిపేట జిల్లా కలెక్టర్ గారు ఇక్కడికి వచ్చి ఆగ మేఘాల మీద లేబర్ ని బయట నుంచి తీసుకొని వచ్చి మేము వచ్చేసరికి మొత్తానికే వడ్లెత్తుదామని ప్రయత్నం చేసిరు. కలెక్టర్ గారి ప్రయత్నాన్ని అభినందిస్తున్నాం. ఇదే కృషి ఇంకో 2 రోజులు కొనసాగించి ప్రతి గింజని మార్కెట్ లోంచి కొని మొగులు వైపు చూస్తున్నటువంటి రైతన్నల్ని కాపాడమని మేము భారతీయ జనతా పార్టీ పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం. మేము కదిలినాక కనీసం అధికార యంత్రాంగం కదిలినందుకు మేము ఇవాళ వస్తామని తెలిసి పొద్దున్న నుంచో 10 లారీలు పెట్టి భారదాన్ని ఇచ్చి సంచులలో వడ్లు నింపించి కొంచెం కదలికి వచ్చినందుకు నిజంగా కూడా మా రాష్ట్ర పార్టీ అధ్యక్షునికి, మా ప్రజాప్రతినిధులందరికీ కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. మేము ఒక రోజు కష్టపడితేనే రైతన్నల కష్టానికి ప్రభుత్వం ముందుకొస్తే ప్రతి గింజ కొనేదాకా భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలం అందరం కూడా మీతోటి ఉంటాం. రాష్ట్ర ప్రభుత్వం మెడలు వంచి ఖచ్చితంగా ప్రతి గింజ కొనిపిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. వ్యవసాయం చేసినోడు ముఖ్యమంత్రి అయితే రైతుల గోసలు తీరుతాయి. కానీ రేవంత్ రెడ్డి ఏం చెప్పుకున్నాడు? నేను రియల్ ఎస్టేట్ చేసేటోని, నాకు ఏడ జాగా కనబడ్డా భూములు ఎట్టమ్మాలని తెలుసు అని చెప్పిండు. అందుకని ఆయనకు వడ్లు కనబడతలేవు, మక్కలు కనబడతలేవు. ఆయనకు ఫ్యూచర్ మేము వస్తున్నాం అని చెప్పేసి చెప్పడం జరిగింది. మీడియా మిత్రులు కూడా ఆ విషయం మేము ముందు నుంచి 3 రోజులుగా చెప్తా ఉన్నాం. మేము ఎప్పటి నుంచి అయితే మేము దీన్ని అనౌన్స్ చేయడం జరిగిందో, దీన్ని ప్రకటించడం జరిగిందో, ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ నాయకులు రాకముందే ఇవన్నీ కూడా ఎత్తేద్దాం, లారీలో లోడ్ చేద్దాం, ఏమైనా పర్వాలేదని చెప్పేసి ఆ ప్రయత్నం చేస్తున్న మీరు కూడా చూశారు. రైతులు చెప్తా ఉన్నారు నిన్న సంచులు వచ్చినాయి, అంతవరకు లేవు. అదేవిధంగా కలెక్టర్ గారు వచ్చి అందరినీ మీకు కొంటాము అని లారీలు పంపిస్తూ ఉన్నారు వారు. కాబట్టి ఇటువంటి ఒక పరిస్థితి ఈరోజు ఉన్నది అని అంటే కేవలం భారతీయ జనతా పార్టీ వస్తున్నందుకు, లేకుంటే ఈ ధాన్యము, ఈ మక్క, ఈ జొన్నలు, ఈ యొక్క సన్ఫ్లవర్ అన్నీ కూడా ఈ వానకు తడిచి ఎండకు ఎండి రైతులకు వారికి గిట్టు ధర రాకపోవడం అనేది జరుగుతుండే. కానీ భారతీయ జనతా పార్టీ నిర్ణయంతో మేము గత కొన్ని రోజులుగా మా కిసాన్ మోర్చా నాయకులు కూడా అధికారులను కలవడం జరిగింది. మా ఎమ్మెల్యే గారు అందరూ కూడా మాట్లాడడం జరిగింది.
అయినప్పుడు కూడా ప్రజల యొక్క ఏదైతే భావన ఉందో, రైతుల ఒక సమస్య ఉందో దాని పట్ల ప్రభుత్వం ఒక స్పందన లేదు. కాబట్టి భారతీయ జనతా పార్టీ మీ అందరం కూడా మా ఒక ప్రజాప్రతినిధులు అన్ని ఒక కొనుగోలు కేంద్రాల దగ్గర పోదామని చెప్పేసి కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. రైతులకు మేము కోరుతా ఉన్నాం, మీరు అధైర్యపడకండి. మీతోని బీజేపీ ఉన్నది, బీజేపీ మీకు భరోసా ఇస్తుంది. ఈ కాంగ్రెస్ పార్టీ వరంగల్లో చెప్పిన తర్వాత రైతులు ఏదో మాకు ఈయన రేవంత్ రెడ్డి గారు చేస్తారనుకున్నారు, కానీ వారు చేసేది ఏం లేదు. రైతు గొంతు కోయడం మాత్రమే వారి పని. గజ్వేల్ ప్రెస్ మిత్రులందరికీ నమస్కారం. ఇంతకుముందు మా పార్లమెంట్ సభ్యులు రఘునందన్ గారు చెప్పినట్టుగా ఇంత దుర్మార్గమైన బాధ్యత లేని ప్రభుత్వాన్ని మేము ఇప్పుడు చూడలేదని చెప్పి ఎక్కడ పోయినా రైతులు శాపనార్థాలు పెడుతున్నారు. పంట నాటు వేసినప్పుడే, మక్కలు విత్తనాలు వేసినప్పుడే, సల్ఫర్ విత్తనాలు వేసినప్పుడే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఎన్ని లక్షల ఎకరాలలో వరి పంట వేసిండ్రు, ఎన్ని లక్షల ఎకరాల్లో మక్క పంట వేసిందని చెప్పి అసెస్మెంట్ ఉంటుంది, అంచనా ఉంటుంది. దాన్ని బట్టి ఇవాళ ట్రాన్స్పోర్ట్ వ్యవస్థ కానీ, గన్నీ బ్యాగుల వ్యవస్థ కానీ, అదేవిధంగా గోడౌన్స్ వ్యవస్థ కానీ, హమాలీల వ్యవస్థ కానీ ఇవన్నీ కూడా ముందే చూసుకుంటారు. నేను కూడా పనిచేసిన ఒక 5 సంవత్సరాల కాలం పాటు, కానీ ఎప్పుడు కూడా ఇంత చిల్లరగా, ఇంత బాధ్యత లేకుండా చేసే సందర్భం లేదు. ఇవాళ మార్కెట్ యార్డ్లనే కాదు, ఐకేపీ సెంటర్లలో, అదేవిధంగా పిఎస్సిసి సెంటర్లలో 1 మంత్, నెల రోజులు, నెల 15 రోజులు కుప్పలు పోసుకున్నప్పటికీ కూడా మొక్కజొన్నలకు కానీ, సల్ఫర్కి కానీ, వడ్లకు కానీ ఇవాళ ఎక్కడ మోక్షం లేదు. ఎక్కడ పోయినా కూడా శాపనార్థాలు తప్ప ఇంకోట్లేదు. కాబట్టి మేము ఒకటే హెచ్చరిస్తా ఉన్నా ఈ ప్రభుత్వానికి, మీరు పూర్తిగా విఫలమైంది కాబట్టి వర్షం వచ్చే ప్రమాదం ఉంది కాబట్టి, జూన్ మంత్లో ఎంటర్ కాబోతున్నాం కాబట్టి వాళ్ళ రక్తాన్ని చెమటగా మార్చి 6 కాలం కష్టపడి పండించిన పంట వాళ్ళ కళ్ళ ముందే నీళ్ళ కొనుగోలు కేంద్రాలు కానీ, అలాగే వడ్ల కొనుగోలు కేంద్రాలు కానీ, రాష్ట్రం మొత్తం మీద ఉన్నటువంటి అన్ని ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ మొత్తం కూడా ఇవాళ ఐకేపీ కానీ, డిసిఎంఎస్ కానీ, అలాగే డిసిబి కానీ, ప్యాక్ సెంటర్స్, అలాగే ఇవాళ ఉన్నటువంటి మార్కెట్ ద్వారా కానీ కొనుగోలు కేంద్రాలు చేస్తున్నారు. ఇది కొన్ని సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి ప్రాసెస్. ఇది కొత్తగా ఈ ప్రభుత్వం కనుగొన్నది కాదు. ఏ ప్రభుత్వం ఉన్నా రైతు కొనుగోలు కేంద్రాలు కామన్గా ఏప్రిల్ 1కే స్టార్ట్ కావాలి. కానీ ఈసారి ఏప్రిల్ 25 వరకు స్టార్ట్ చేయలేరు. ఇది ప్రభుత్వం అలసత్వం. 25 వరకు ఎందుకు చాలు కాలేదు అంటే వివిధ కారణాలు చెప్తారు. 1 నెల రోజుల నుంచి రైతులు ఇక్కడే ఉండిపోయారు. ఆ తర్వాత మొదలైంది కొనుగోలు కేంద్రం నుంచి మెల్లిగా మొదలుపెట్టారు. కానీ వర్షాకాలం వస్తుంది. ఇప్పటికీ రాష్ట్రం మొత్తం మీద 1,41,00,000 మెట్రిక్ టన్నుల ఏదైతే ధాన్యం పండిందో ఆ ధాన్యంలో కనీసము ఇప్పటికి ఒక 70 లక్షల మెట్రిక్ టన్నులు కూడా ఇవాళ ప్రభుత్వము ఇవాళ పర్చేజ్ చేయలేదు. ఇవాళ మిగతా ఇంకా 70 లక్షల మెట్రిక్ టన్నులు ఇవాళ ఇలాంటి సెంటర్లలో ఉండిపోయినాయి. ప్రభుత్వ నిర్లక్ష్యము, రైతుల పట్ల ఉన్నటువంటి వారి ఆలోచన విధానము ఇక్కడ తెలుపుతున్నది. కానీ మొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు, 80% మేము లిఫ్ట్ చేసాము, 20% ఉంది అని అంటారు. ఇవాళ గజ్వేల్నే చూసుకున్నట్టయితే ఇక్కడ ఈ జిల్లా సిద్దిపేట జిల్లా కన్నా ఇక్కడైనా సరే, ఎక్కడైనా సరే ప్రతి దగ్గర కూడా 50 నుంచి 55% వడ్లు ఇంకా. ఈరోజు భారతీయ జనతా పార్టీ పక్షాన రాష్ట్ర అధ్యక్షుల ఆధ్వర్యంలో కూడా రైతు గోసా బీజేపీ భరోసాని ఈ కార్యక్రమాన్ని తీసుకొని తెలంగాణ రాష్ట్రంలో కొనుగోలు అంశంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని, మరి ఒకవైపు ముఖ్యమంత్రి 80% కొనుగోలు పూర్తయినాయని చెప్తున్నారంటే, మరి ఈ వారం రోజుల్లో ఈ కొనుగోలు కేంద్రాలని మూసేసే ఆలోచనలో ఉన్నట్టుగా స్పష్టమవుతా ఉన్నది. నేను అడుగుతా ఉన్నాను ముఖ్యమంత్రి గారిని, ఏ లెక్కల ప్రకారం ఈరోజు 80% కొనుగోలు పూర్తయిందని చెప్తున్నారో దానికి సమాధానం చెప్పాలని అడుగుతా ఉన్నాను. ఎక్కడ చూస్తే అక్కడ మేము వస్తున్న సందర్భంగా రోడ్ల వెంట కిలోమీటర్ల కొద్ద మరి వరి ధాన్యం రోడ్ల మీద పోస్తున్నది, మొక్కజొన్నలు పోస్తున్నాయి. ఇక్కడ కూడా ఈ యార్డ్లో ఎక్కడ చూస్తే అక్కడ మరి మొక్కజొన్నలు కానీ మరి వరి కానీ కుప్పలు కుప్పలుగా ఇక్కడ పడున్నది. ఇప్పటి వరకు
దీన్ని కొనుగోలు చేయాలన్న ఆలోచన ఈ రాష్ట్ర ప్రభుత్వం లేదంటే మరి మేము వస్తున్నామని చెప్పి ఇప్పటికిప్పుడు రాత్రి 10 లారీలు పెట్టి సంచుల్లో మరి ధాన్యాన్ని నింపేసి ఈరోజు మరి పక్కన పెడుతున్నారంటే, మేము కదిలితేనే ఈ రాష్ట్ర ప్రభుత్వం కదులుతుందంటే, మేము వస్తేనే కొనుగోలు జరుగుతుందంటే మేము ప్రతి గ్రామానికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ప్రతి గ్రామంలో